హలో ఫ్రెండ్స్, గుంటూరు స్టైల్ వంకాయ కారం బజ్జీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. దీనికోసం ముందుగా మనం వంకాయలను శుభ్రంగా కడిగి పుచ్చులు లేకుండా మధ్యలో నుంచి ఒక సన్నటి ఘాటు పెట్టుకోవాలండి మసాలా స్టఫింగ్ కోసం. తరువాత ఒక బాండిల్లో నూనెని వేడి చేసుకొని ఈ వంకాయలన్నిటిని డీప్ ఫ్రై చేసి ఒక 50% వరకు పక్కన పెట్టుకున్నాం. తరువాత మసాలా కోసం ఒక కప్లో 2 చెంచాల నువ్వులు, 2 చెంచాల కారం, 1 చెంచా జీలకర్ర, ఒక ఆనియన్, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మసాలా వేసి పక్కన పెట్టుకుందాం. తరువాత ఒక బౌల్లో ఒక 2 కప్పుల శనగపిండి, ఒక పావు కప్పు బియ్యం పిండి, కొద్దిగా సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా వేసి నిదానంగా నీళ్లు పోస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయల్లో మసాలాని స్టఫ్ చేసుకుందాం. మసాలా అన్నింటినీ వంకాయలో స్టఫ్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని స్టఫ్ చేసుకున్న వంకాయలని మనం రెడీ చేసుకున్న శనగపిండిలో నిదానంగా ముంచుతూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. బజ్జీలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని హాట్గా కొద్దిగా నిమ్మరసం, ఆనియన్తో సర్వ్ చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి ఈ స్టైల్లో వంకాయ కారం బజ్జీని చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.